అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఇదిగోండి, ఈ చెట్టు పప్పాయ చెట్టు నా హైటే ఉంది. నాకున్న ఇంకా కూడా 2 ఇంచులు తక్కువే ఉంటుంది అనుకుంటా ఇక్కడికే లెక్క. ఈ చెట్టులో కాసిన కాయలు చూస్తే ఆశ్చర్యపోతారు. రండి చూపిస్తారు. ఈయన నాకు పిట ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కాయలు, గుమ్మడికాయల సైజు అనమాట. ఇదైతే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే ఒకటి పండు అయింది, దీన్ని కోసేద్దాము. ఇదిగోండి ఎంత బాగుంది కదా. అంతే టేస్ట్ కూడా ఉంటుందండి. అంటే ఇది కొత్తగా నాటిన చెట్టు. ఆల్రెడీ మన దగ్గర ఉండే చెట్లలో ఆ విత్తనాలు వేసి మొలకెత్తిచ్చి దాని ఈ రకంగా నాటాము. ఇదైతే బాగా వచ్చింది. ఇంత చిన్న చెట్టుకే ఇన్ని కాయలు, ఇంత పెద్ద సైజు చూడండి. ఎంత బాగున్నాయో. ఇంకా ఇవే కాకుండా ఇంకా చెట్లలో ఉన్నాయి, అవన్నీ కోద్దాం. ఇక్కడ ఈ పూలు విత్తనాలు ఉన్నాయి, కలకత్తా బంతి విత్తనాలు ఉన్నాయి, అంటే మొలకలు ఉన్నాయి ఇక్కడ. దానికని జాగ్రత్తగా కూర్చున్నా. కలకత్తా బంతి. నెక్స్ట్ అది బాగా హైట్ అయిపోయింది అనమాట, నాకు అందదు. జయాన్ని కోయమందాం. జయ ఉన్నాడు, జయాన్ని కోయమందాం. జయ కూడా ఏమన్నా స్టూల్ ఏమన్నా వేసుకొని కోస్తే. ఈ చెట్టు అయితే పెద్దదండి, బాగా కాయలు అయితే పెద్దగా బాగా కాసినాయి. కాకపోతే దీంట్లో కొత్త రెమ్మ వచ్చింది కింద. ఇదిగోండి ఈ విధంగా కొత్త రెమ్మ వచ్చి మళ్ళీ ఇందులో కూడా కాయలు ఆల్రెడీ పండినాయి, కోసినాం కూడా. దీంట్లో కూడా సైడ్లో వచ్చింది ఈ విధంగా. పెద్ద పెద్ద జామకాయలు, ఫుల్ జామకాయలు ఉన్నాయి. కింద చూపించు. నింప జామకాయలు ఉన్నాయి ఇక్కడంతా ఉన్నాయి. ఎండ టైంలో సరిగ్గా కనపడదేమో. మందారం పూలు అయితే 14 రకాలు ఉన్నాయండి. అందులో ఇదొక రకం. మొత్తం 14 రకాలు ఉన్నాయి మందారం పూలు, అందులో ఇదొక రకం. ఈ రూట్లో వచ్చాను కాబట్టి మీకు అది కూడా చూపించేస్తున్నాను. ఇదిగోండి పరింగ్ పండు. అవంతా నాకు అందరూ జయగా వస్తాను నేను. ఇదిగోండి మిరప మందారం. ఇది లైట్ పింక్ మిరప మందారము. దీంట్లో రెడ్ ఉంది, చూపిస్తారండి. ఇదిగోండి ఇదైతే రెడ్, పింక్ రెడ్, పింక్ రెడ్. ఎంత బాగుంది కదా. సేమ్ 2 మిరపూలు, మిరప మందారం. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.